కానీ ఒకటి పర ప్ర పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారన్నట్టు ఇవాళ డాక్టర్లు అన్ని రంగాల్లో వాళ్ళు కూడా పద్మశ్రీ, అదే పద్మభూషణ్లు, పద్మభూషణ్లు ఇవ్వడం జరిగింది, జరుగుతూ ఉంది. అది కళారంగం కావచ్చు, లేకపోతే వాళ్ళ వేరే వేరే వైద్య, విద్య, సేవ రంగాల్లో కావచ్చు, అందరూ కూడా గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అలా అందరికీ మీలో ఎవరికైనా రావచ్చు రేపు భవిష్యత్తులో. ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా రావచ్చు రేపు. సో ముఖ్యంగా దేనికి ఆశించకుండా, ప్రతిఫల ఆపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, పట్టుదలంటే ఇట్లాంటి బిరుదుల కోసం కాదు, సరైన దారిలో మనకేదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా కొంత లాభం కొంత సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. ముఖ్యంగా చాలామంది అంటున్నారు ఇది ఇంతకుముందే రావాల్సిందని ఈ పద్మభూషణ్. వాడు చెప్తాను, నేను ఎప్పుడు కొన్ని ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. అంటే నా పాటికి ఆ పూజ అంతవరకే, ఆ తర్వాత నా నా పని, నా వృత్తి, నా ఆలోచనలు, నా చేసే అదే నాకు దైవం. అటువంటిది మరి అది యాదృచ్ఛికమో కాకతాళీయమో నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగిడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, అలాగే నేను మూడోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూ గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి, ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం ఏం కాలేదు. ఎందుకంటే మొన్ననే చాలా ఒక సందర్భంలో చెప్పాను, చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు. కానీ నేను ఆ భగవంతుడి కళామ తల్లి ఆశీస్సులతో, మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ఇలా ఈ రికార్డ్ ట్రాక్స్లో ఈ సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను నేను. సో నేను కూడా సరే దానంతటికి అది వచ్చింది. ఒకటి ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి, నాన్నగారు అంటుండేవారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుండని. అలాగే ఇవాళ మన బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన కుటుంబం అయితేనేమి, నా హిందూపురం ఒక పెద్ద కుటుంబం, హిందూపురం కుటుంబం అయితేనేమి, అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి. చాలామందికి అవార్డులు వస్తాయి, కానీ ఎవరు వాళ్ళకు వచ్చినట్టుగా భావించరు, ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు. నాకు వచ్చిందంటే ఇవాళ యావత్ నేను చెప్పిన అందరూ వాళ్ళకు వచ్చినట్టుగా భావించడం అంటే భావస్తురాణి జన్మాంతర సహృదాణి అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న ఒక కొంతమందితో పరిచయంతో ఈ జన్మలో ఒకరిద్దరు పొందొచ్చు,
కానీ ఎన్ని వేల లక్షల కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే అది ఏ జన్మ జన్మన అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. జీవితంలో కూడా అలాగే జరిగింది. కొన్ని కొన్ని కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా అంటే డాక్టర్ నేను చెప్పాను ఇక్కడ చైర్మన్ అవ్వడం నేను ఇంకోటి మంచి పని. ఇది 10 సంవత్సరం కూడా నేను చైర్మన్‌గా ఈ మార్చికి పూర్తవుతుంది. అలాగే మన ఆసుపత్రి కూడా 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్నాం. ఈ జూను 22కి. సో, ఇవన్నీ కలవడం అన్నది నేను ఎప్పుడు నమ్ముతాను. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం. ఏది మీకు మంచి అనిపిస్తే అది చేయడం. అందుకే అంటా నా పాటలో కూడా నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాడు తన్ని బ్రో ఐ డోంట్ కేర్. మన దారిలో మనం వెళ్ళడమే. ఒకటే